కరీంనగర్ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కరీంనగర్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? అలాగే మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతోంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టణ ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నటువంటి పరిస్థితి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, ప్రధానంగా రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్ 2 కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 467 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. 2283 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఎన్నికల్లో పరీక్షించుకోబోతున్నారు. చాలామంది కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపు ఓటు హక్కు 10,54,213 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కరీంనగర్ కేవలం కార్పొరేషన్ పరిధిలోనే 477 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక రామగుండం కార్పొరేషన్ పరిధిలో 267 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో దాదాపు 109 సమస్యాత్మక పోలీస్ కేంద్రాలను పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో దాదాపు 67 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఈ అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరా నిఘాతో పాటు వెబ్కాస్టింగ్ విధానం ద్వారా ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యే విధంగా వెబ్కాస్టింగ్ విధానంలో ప్రస్తుతమైతే పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. పోలీసులు మనం చూడవచ్చు, చాలామంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం జరుగుతుంది. యువ ఓటర్లు, అర్బన్ ఓటర్ల తీర్పు ఏ రకంగా ఉంటున్నది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రూరల్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి అర్బన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో చాలామంది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ కేంద్రంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మరి కాసేపట్లో తన ఓటు హక్కు వినియోగించుకొని పోతున్నారు. పోలీసుల ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. కేవలం ఓటరుకు సంబంధించినటువంటి 18 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి మాత్రం ఉంటే, ఐడెంటిటీ ఉంటే మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ఎవరిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుంది. ఇటు ప్రధానంగా మనం చూడవచ్చు పోలీసు పెట్రోలింగ్ మాత్రం ఈ రకంగా కొనసాగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసు ముమ్మరంగా వాహనాల్లో తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు పహారం మాత్రం కొనసాగుతుంది. ఇటువంటి బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ పోలింగ్ కేంద్రానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తమ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకసారి పోలీసు బందోబస్తు ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం. సెన్సిటివ్ ప్లేస్లో ఎట్లాంటి బందోబస్తు కొనసాగుతుంది, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? బందోబస్తు అంతా కూడా ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూట్ మొబైల్స్ ఉన్నాయి, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. టోటల్గా పీస్ఫుల్గా ఎలక్షన్స్ ఓటింగ్ అంతా కూడా జరుగుతున్నాయి. అతి సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని రికగ్నైజ్ చేశారు కదా, అక్కడ ఎట్లాంటి ఫోర్స్ పెట్టారు? అటువంటి కూడా ఎక్స్ట్రా బందోబస్తు పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా ఎస్ఐస్ రూట్ మొబైల్స్ ఉన్నాయి, తర్వాత ఇన్స్పెక్టర్స్ ఏమో క్లస్టర్ రూట్ మొబైల్స్ ఉన్నాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏసీపీలు ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పీస్ఫుల్ వాతావరణంలో ఈ ఓటర్స్ అంతా కూడా ఓటు వినియోగించుకుంటున్నారు. ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. చాలామంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 9 కావస్తుంది. ఇప్పటికి కూడా ఇంకా ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సెంటర్లో మాత్రం కొంత మందకొడిగా పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కొంత పోలింగ్ పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు పోలీసు పహారా కొనసాగుతుంది. మరొకవైపు ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. వారంతా కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు జగిత్యాలతో పాటు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మాత్రం జరగలేదు. 144 సెక్షన్ మాత్రం పోలీసులు అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇటు అధికారులు కూడా ఇప్పటికే ఓటర్లకు అవగాహన కూడా కల్పించిన నేపథ్యంలో అర్బన్ ఓటర్ల తీర్పు పైన మాత్రం కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అర్బన్ ఓటర్లు ఎటువంటి తీర్పునిస్తారని మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. ఇటు ప్రధాన పార్టీలో
అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా మంది హోప్తో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటర్లంతా కూడా తమ వైపే ఉంటారని చెప్పి కొంత అంచభావం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని కూడా వారంతా కూడా అంచనా వేస్తున్నారు. తమ ఓటర్లంతా కూడా ఏ రకంగా ఓటు హక్కు వినియోగిస్తున్నారు, ఎటువైపు ఓటు పడుతుందనేది కొంత ఇప్పటికే అంచనాలు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 5 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించినట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక్కడ పోలింగ్ ముగిసిన తర్వాతనే జిల్లా కేంద్రంలోకి ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లోకి ఇవన్నీ కూడా బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా తరలించడం జరుగుతుంది. పూర్తిగా పోలీసుల బందోబస్తు మధ్య ఇవన్నీ కూడా జరుగుతాయి. రేపు ఇవన్నీ కూడా మొత్తానికైతే ఈరోజు సాయంత్రం కూడా పోలింగ్ 5 గంటలకు ముగిసిన తర్వాత సాయంత్రం కూడా కొంత అంచనాలు మాత్రం పెరిగే అవకాశం ఉంది. వారంతా కూడా ఇప్పటికే చాలామంది కూడా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. తమ వైపే ఓటర్ తీర్పు ఇస్తారని చెప్పి చూసినప్పటికీ ఓటర్ తీర్పు మాత్రం ఏ రకంగా ఉండబోతున్నది మాత్రం కొంత అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైతే చాలామంది ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.